మూసీ ప్రక్షాళనంశం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారిపోయింది. ముఖ్యమంత్రి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వెనుక ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయంటున్నారు అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు. రేవంత్ రెడ్డి ప్రతి అడుగులో కూడా భూముల పంచాయతీలు రియల్ ఎస్టేట్ దోపిడీ దాగుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ తీరు ఆయన చేస్తున్నది మూసి సుందరీకరణ కాదని, పేద ఇళ్లను కూల్చి కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెట్టేటువంటి రియల్ ఎస్టేట్ దోపిడీ అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు రేవంత్ రెడ్డి వేసేటువంటి ప్రతి అడుగు వెనక భూములు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి, వాటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి అన్నటువంటి విమర్శలు ఈరోజు తెలంగాణలో వినిపిస్తున్నాయి. ఈ అంశం ఇట్లా ఉంటే మూసి పరివాహక ప్రాంతంలో ఇప్పటికే ఇల్లులు కూల్చివేస్తూ ఉంటున్నారు. వాటికి సంబంధించి ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడానికి నోటీసులు కూడా ఇచ్చారు, పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. మధు పార్క్ రిడ్జ్ కూడా పూర్తిగా నేలమట్టం చేయబోతున్నారు. సో ఆ పరిసర ప్రాంతం మొత్తం కూడా నేలమట్టం అయిపోతుంది. సో మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ ప్రాజెక్టు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఒక లండన్ థేమ్స్ లాంటి నది అభివృద్ధిలాగా, అటు సబర్మతి నది అభివృద్ధిలాగా మూసీని కూడా అభివృద్ధి చేయాలా, భవిష్యత్తులో మూసీ అనేటువంటి పేరు పెట్టుకునే స్థాయికి మూసీ రావాలనేది ముఖ్యమంత్రి అనుకుంటున్నటువంటి కోరిక. సో ఈ ప్రాజెక్టు ముందు కదులుతుందా? చాలామంది మేధా పాట్కర్ వంటి సామాజిక కార్యకర్తలు ఇప్పటికే దీన్ని వాయిదా వేయాలి, మూసీని ప్రక్షాళన చేయడం వదిలేసి మూసీని వెంట ఉన్నటువంటి ఆ ఇళ్ళు కూల్చేస్తే ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఏమొస్తుంది? అట్లీస్ట్ ఇంకా డిపిఆర్ కూడా సిద్ధం కాలేదు. అసలు ఈ మూసీ ప్రాజెక్టుకు, ఈ మూసీ రివర్ డెవలప్మెంట్కు, మూసీ రివర్ ఫ్రంట్కు ఎంత ఖర్చు అవుతుంది? గాంధీ సరోవర్కి 1000 కోట్లు అంటున్నారు, లేదు 200 కోట్లలో అయిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటారు. 1,50,000 కోట్లు అని చెప్పేసి గతంలో వచ్చినటువంటి కామెంట్, లేదు 70,000 కోట్ల రూపాయలతో అయిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ఏం జరగబోతుంది? హైదరాబాద్లో మూసీ నది సుందరీకరణతో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సుందరీకరణగా మూసీ ప్రాజెక్ట్, మూసీ సుందరీకరణ జరగబోతోందా? పేదల ఇళ్ళు కూల్చే కంటే ముందు పేదలకు, అక్కడున్నటువంటి నివాసితులకు ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దాంట్లో ఏం క్లారిటీలో ఇవ్వబోతున్నారు, ఏ అంశాలని ప్రధానంగా ముఖ్యమంత్రి తీసుకురాబోతున్నారు? దరిదాపు 500 మంది మేధావులతో ఈరోజు తాజ్ కృష్ణ హోటల్లో సాయంత్రం 6 గంటలకు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ కూల్చివేసిన ఇళ్లకు సంబంధించి వాళ్ళకు నష్టపరిహారం ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్ ఏమైనా చేస్తారా, చాలా అంశాలకు క్లారిటీ రావాలి. సో ఏకంగా ముఖ్యమంత్రి దీనిపైన పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మాట్లాడితే ఎట్లా ఉండబోతుందో, బిఫోర్ దట్ ఇప్పటికే చాలా రోజుల నుంచి ప్రొటెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. మూసీ ప్రాంతంలో మా ఇల్లు కూల్చొద్దంటూ కూడా ఆ బాధితులంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ప్రొటెస్టులో కూర్చున్నారు. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు వాళ్ళతో పాటు. అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ ఇల్లులు నేలమట్టం చేయొద్దని వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి సాయంత్రం ఏం చెప్పబోతున్నారు ఒకసారి మాట్లాడదాం. ఆ స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, చూస్తున్నాం మీ వెనకాల చాలామంది ప్రొటెస్ట్లో కూర్చున్నారు, టెంట్లు వేసుకొని దీక్ష చేస్తున్నారు. ఏమంటున్నారు ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి, అండ్ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మూసీ రిజర్వేషన్ కు సంబంధించి వెనక్కి తగ్గేటట్టుగా కూడా మనకు కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకే వెళ్లాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చాలా మంది కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ టెంట్లు వేసుకుని వాళ్ళ పనులన్నీ మానుకొని కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ తమ నిరసనను తెలియజేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం వీళ్ళ నిరసనలు అయితే వినిపిస్తున్నట్టుగా కూడా ఏ కోశాన కూడా కనిపించట్లేదని చెప్పేసి బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సాయిరాం నగర్ కాలనీలో నేను ఉన్నాను. సో చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. మాకు ఖచ్చితంగా మా ఇల్లు కూల్చకండి అని చెప్పి, మాకు అభివృద్ధి లేకున్నా పర్వాలేదు కానీ మేము ఉంటున్నటువంటి ఇల్లు కూల్చకండి అని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం వాళ్ళతో మాట్లాడటం చేద్దాం, అసలు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అనేది. సో వాళ్ళ మాటల్లోనే నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ ధర్నా చేస్తా ఉన్నారు, అసలు ఏంటి ఆ ప్రభుత్వం ఏం చెప్పింది మీకు, సో మీరు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి సాయిరామ్ నగర్ కాలనీకి ఈ మూసీ
పరివాహక ప్రాంతంలో ఇక్కడ మొత్తం ఒక 20 కాలనీ వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ పొద్దు నుంచి వచ్చాము మేము. ఏంటంటే మూసి ఏమంటారు ప్రక్షాళన చేయడానికి మేమందరము ఓకే సహకరిస్తాము. మాకు మూసి క్లీనింగ్ కావాలి, కానీ మూసి ఏమంటారు ప్రక్షాళన పేరుతో మా ఇల్లు తీసుకోవడం మాత్రం మేము అందరం వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే ఇదేమో హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ ఏరియాలో అంతా కూడా హెచ్ఎండిఏ ఇచ్చిన అప్రూవల్స్ తోటి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఇది క్లియర్ టైటిల్ ఉంది, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి అని. ఇక్కడంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఇళ్ళు కొనుక్కున్నారు, ఫ్లాట్లు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అంటే గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ తోటి ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మీరు బఫర్ జోన్లో ఉన్నారు ఏ విధంగా చెప్పగలుగుతారు? అంటే వ్యవస్థ ఎక్కడ తప్పింది? ఎవరిది తప్పు? గవర్నమెంట్దా తప్పు, కొనుక్కున్న ప్రజలదా? అది మేము అడుగుతున్నాం. కాబట్టి ఏంటంటే మీరు మూసి క్లీన్ చేయండి, మేమందరము సపోర్ట్ చేస్తాము, హర్షిస్తాము. బట్ మూసి పేరుతో గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్స్ ఇల్లు మాత్రం మేము అస్సలు ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు. ఇది ఏంటంటే తీసుకోవడం ఎలాగుందంటే గవర్నమెంట్ మూసి పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటట్టు ఉంది అని అందరూ అనుకుంటున్నారు. సో వీ వాంట్ మూసి క్లీనింగ్, నాట్ బ్యూటిఫికేషన్ పేరుతో రియల్ ఎస్టేట్. వీఆర్ అగేన్స్ట్ దట్. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరందరూ కూడా మూసీ నది ఏదైతే స్మెల్ ఉందో, ఈ వాసన దుర్వాసనలో ఉంటున్నారు, సో మీకు అందరికీ కూడా ఇది బ్యూటిఫికేషన్ చేస్తే కొంతమందికి నష్టం జరిగినా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు లాభం చేకూరుతుంది, హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రభుత్వ వర్షన్ చెప్తా ఉంది. సో ఎవరైతే ఇక్కడ బాధితులు ఉంటారో వారికి నష్టపరిహారం కూడా ఇస్తాము, కాంపన్సేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు. సో మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏది నమ్మేటట్టు లేదండి. ఆయన ఇంతవరకు ఏది చెప్పినా కూడా ప్రజలు ఎవ్వరూ నమ్మట్లేదు. ఆయన డబ్బులు ఇస్తా అన్నా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలంటే ఇవ్వండి, 6 గ్యారంటీలు అంటే ఇవ్వండి, ఆ రైతు బంధు అంతా ఇవ్వండి. ముఖ్యమంత్రి ఒకవైపు ఏమో మా దగ్గర డబ్బులే లేవు, నాకు గొంతు కోసినా డబ్బులు రావు, ₹1 రాదు అనే విధంగా డైలాగ్ కొట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ మేము ఇన్ని డబ్బులు ఇస్తాము, అన్ని డబ్బులు ఇస్తామంటే ఎవ్వరు నమ్మడానికి రెడీగా లేరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ కంపు అది ఇది అంటున్నారు కదా, మూసి కంపు చేసింది ఎవరు? ఇక్కడ ప్రజలు కాదు, గవర్నమెంటే. గవర్నమెంట్ ఎందుకు కంపు చేసిందంటే దీంట్లో మూసిలో ప్రజా వ్యర్థాలు చాలా తక్కువ, ఇండస్ట్రియల్ వేస్ట్లు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే మూసిలో కలుపుతున్నారో, ట్యాంకర్ల ద్వారా వచ్చి కలుపుతున్నారో, ప్లస్ ఈ ఫార్మా కంపెనీస్ పొల్యూషన్స్ అన్నీ ఏదైతే కలుపుతున్నారో, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది కలపకుండా ఏం చేస్తుంది? ఇప్పుడు హ్యూమన్ వేస్ట్ కోసం ఎస్టీపీలు పెట్టారు పాత గవర్నమెంట్, మీరు ఆ విధంగా ఆలోచించారా? ఇంకోటి, మీరు ఇప్పుడు బ్యూటిఫికేషన్ పెడితే పక్కన డెవలప్మెంట్ చేసినా కూడా నీటిని మాత్రం మీరు శుభ్రపరచాల్సిన అవసరం చాలా ఉంది. ఇండస్ట్రియల్ వేస్ట్ రాకూడదు, ఎస్టీపీలు కట్టాలా. ఇవన్నీ కడితే కనుక ప్లస్ ఏదో గోదావరి నుంచి అక్కడ నుంచి నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి అక్కడ నుంచి నీళ్లు తెస్తా అంటున్నారు. ఇప్పుడు ఇవి క్లీన్ చేసి కొత్త నీళ్ళు వస్తే కంపు ఎక్కడ ఉంటుందండి? ప్రజలంతా హ్యాపీగా ఉండగలుగుతారు. మీరు క్లీన్ మీద ఫోకస్ చేయండి. గవర్నమెంట్ మూసీ నదిని క్లీన్ చేయడానికి ఫోకస్ చేయండి. మేమందరము మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము. మూసీ పేరు మీద రియల్ ఎస్టేట్ మాత్రం వి అపోజ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా కొంతమంది ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇట్లా ఆందోళన చేస్తా ఉన్నారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? చాలా రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి అయితే మేము ఇదే ఆందోళన చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతిసారి ప్రతి 1 month-కు 2 months-కు ఒకసారి ఏదో కొత్తగా మాట్లాడటము, కొత్తగా చేయడము. అంటే ఆయనకు ఉద్దేశమే జస్ట్ మాకు మూసి డెవలప్ చేయడం అంటే దాన్ని క్లీన్ చేయడం మొదలుపెట్టి అది పక్కన పెట్టేసేసి మాకు ల్యాండ్ కావాలంటారు. ల్యాండ్ దేనికి అవసరం చెప్పండి? క్లీన్ చేసేస్తే, మీరు క్లీన్ చేసి ఆ గోదావరి నది నీళ్ళు తెచ్చి ప్రవహిస్తే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఇక వేరే ల్యాండ్ ఎక్వైర్ చేసే అవసరం కూడా ఉండదు మాకు. దీన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే ఇక్కడ అభివృద్ధి చేస్తే చాలా వరకు కూడా ఇక్కడ మార్కెటింగ్ ఏరియా పెరిగిపోతుంది, బిజినెస్ కు, సో అదే విధంగా ఇండస్ట్రియల్స్ కి చాలా మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. సో అది అందులో నిజం లేదా? ఎట్లా ఉపాధి ఎట్లా అవుతుందండి? ఇక గొల్లగొట్టి ఇప్పుడు సపోజ్ బఫర్ జోన్ అంటున్నారు. ఇది వరకు మా కాలనీ స్థాపించింది చూడండి, 35 years old కాలనీ మాది. ఇట్ ఈస్ ఏ ప్రాపర్ హుడా లేఅవుట్.
నేను ఇల్లు కట్టింది కూడా 1992లో ఇల్లు కట్టుకున్నానండి. 35 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. అప్పుడు బఫర్ జోన్ ఎంత 9 మీటర్స్, మా అంటే 12 మీటర్స్, దానికన్నా ఎక్కువ లేదు. పైగా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మూసీ నది, ఇది కాదు ఇప్పుడు మేము ఉంటున్న కాలనీ పక్కన. మూసి ద్రవ్యలట్టి ఇది కేవలం వాగు మాత్రమే. ఈ మూస వాగు అంటారు. దానికి బఫర్ జోన్ 50 మీటర్స్ ఉండినే ఉండదండి, అవసరం కూడా లేదు. అది వీళ్ళు ఇష్టానుసారంగా పెంచుతూ పోయి మాకు బఫర్ జోన్ ఇంక్రీజ్ చేసినాక కూడా ఆడ మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్కులు కడదాము, ఎంటర్టైన్మెంట్ జోన్ క్రియేట్ చేద్దామంటే అదే సో అందుకనే బఫర్ జోన్ మాకు అంత వర్చదు కూడా. 9 మీటర్స్ 12 మీటర్స్ లో ఎంత ఉన్నారో అంతలో మీరు ఎంతనా చేయొచ్చు. క్లీన్ చేయండి, ఫస్ట్ క్లీన్ చేసి దాన్ని మంచిగా నది ప్రవహించేటట్టుగా చేస్తే నది బతుకుతుందండి. కాబట్టి దాని సంతోషంగా మేము ఒప్పుకుంటాం. అంతేగాని మీరు ఇది చేయకుండా ఇప్పటిక రైట్, థ్యాంక్ యూ రాజు.